ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతాను. ప్రళయకాలము కడలిలో వేదరాశిని కాపాడి జీవకోటికి పునాది వేసేందుకు మత్స్యావతారం, సాగర మదనంలో అలసిపోని వీపుపై మందగిరిని మోసి అమృతానికి అండగా నిలిచేందుకు కూర్మావతారం, అగాధ పాతాళంలో చిక్కుకున్న భూదేవిని తన కొరలపై నిలిపి జగత్తుని ఉద్ధరించిన పరాక్రమ వరాహావతారం, స్తంభాన్ని చీల్చుకుని ఉద్భవించి భక్తుడైన ప్రహ్లాదుని మాటను నిలబెట్టి రాక్షస సంహారం చేసిన నరసింహావతారం, బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసేందుకు 3 అడుగుల యాచకుడిగా వచ్చిన వామనావతారం, అన్యాయం చేస్తున్న అధర్మరాజులను 21 సార్లు వేటాడి గొట్టలితో ధర్మక్షేత్రాన్ని తుండిన పరశురామావతారం, మాట తప్పని సత్యం వెన్ను చూపని ధైర్యం రావణాసురుడిని సంహరించి ఆదర్శవంతమైన మనిషిగా జీవించి ధర్మ మార్గం చూపించిన శ్రీరామావతారం, నాగలిని ఆయుధంగా ధరించి లోకానికి శ్రమశక్తి విలువను చాటిన బలరామావతారం, లీలా వినోది గీతా బోధకుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ద్వారా మహాభారత యుద్ధంలో ధర్మాన్ని గెలిపించిన శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణావతారం కలియుగాంతంలో అధర్మాన్ని నశింపచేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించనున్న కల్కి రూపం వైపు సాగుతున్న ఈ మహాప్రయాణంలో ఇప్పుడు ఈ దశావతారాలన్నీ మన కళ్ళ ముందు దృశ్య కావ్యంగా ఆవిష్కృతం కాబోతోంది. ఆడియన్స్ సిద్ధమా? లెట్స్ స్టార్ట్.